కేసీఆర్ కాలంలోనే నా మీద సుమారు 10-12 కేసులు పెట్టిండ్రు. నాకైతే నిర్దిష్టంగా ఒక 6-7 కేసులతో సమాచారం ఉంది. ఇంకా కూడా కొన్ని ఉన్నాయని అడ్వకేట్స్ ద్వారా తెలిసింది. అది జరుగుతుంటుంది. ఆ కేసులు పెట్టిండ్రు, కేసులు తిరుగుతూనే ఉన్నాం. మరి ఇవేమన్నా ప్రమాదకరమైన కార్యక్రమాలు చేయటం వల్ల వచ్చిన కేసులా అంటే కాదు. మేము ఎవరింటికి పోలేదు, ఎవరి ఆస్తి దోచుకోలేదు, ఎవరిపైన అఘాయిత్యానికి పాల్పడలేదు. కేసు ఎందుకు పెట్టిండ్రు అంటే ఒక భూసేకరణకు సంబంధించిన విషయంలో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసినందుకు కేసు పెట్టిండ్రు. కోవిడ్ సమయంలో పేద ప్రజలు బతుకుదెరువు కోల్పోయినరు. వాళ్ళ కోసం గవర్నమెంట్ ఏదన్నా చేస్తే బాగుండును అని మేము డిమాండ్లతో ముఖ్యమంత్రి గారిని కలవటానికి వారి ఇంటికి వెళ్ళినందుకు కేసు పెట్టిండ్రు. ధర్నా చౌక్ను తెరవాలి, అది ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించుకునే అవకాశం ఉండాలి అని కొట్లాడినందుకు మా మీద కేసు పెట్టిండ్రు. ఎక్కువ భాగం కేసులు ఈ రకంగా పెట్టినటువంటివే. ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు ఇంకా మేమేమి దాని గురించి తప్పు, ఇది అలజడి, అట్లాంటిది ఆందోళన ఏం చేయలేదు. ఇప్పటికి కూడా ఆ కేసులు నడుస్తున్నాయి. ఇప్పటికి కూడా మేము పోతూనే ఉన్నాం. నేను కోర్టుకు హాజరైన రోజు ఏదో ఒక విషయం మీద కేసీఆర్ గారే ధర్నా చౌక్లో దీక్ష చేస్తున్నారు. ధర్నా చౌక్ తెరిపించడం కోసం మేము ఆందోళన చేస్తున్నందుకు మా మీద కేసు. మేము కోర్టులో ఉన్నాం. ధర్నా చౌక్ను వాడుకుంటున్నది మా మీద కేసు పెట్టిన కేసీఆర్ గారే. అంటే కేసీఆర్ గారి కేసు పెట్టలే కానీ వారి ప్రభుత్వ హయాంలో కేసు పెట్టిన కేసు అది.